గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనం డిలీషన్ ఆఫ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒక లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఆటో స్కేలింగ్ గ్రూప్ ని మనం డిలీట్ చేయాలి. అది ఎలా అనేది ప్రాక్టికల్ గా మనం చూద్దాం. దానికోసం అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన మనకి ఇన్స్టెన్స్ అనేవి ఆటోమేటిక్ స్కేల్ అప్ స్కేల్ డౌన్ అవుతున్నాయి కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది కదా. ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్షన్స్ క్లిక్ చేసుకుంటే డిలీట్ అని క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ అని నేమ్స్ ఎంటర్ చేయాలన్నమాట. డిలీట్ అని నేమ్ ఎంటర్ చేస్తే మనకు డిలీట్ అయిపోతుంది. వన్స్ ఇది డిలీట్ అయిపోతే కనుక మనకు సర్వర్ అనేవి కూడా ఇప్పుడు ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతున్నాయి కదా, ఆటో స్క్రీన్ క్లిక్ చేసుకుని అవి కూడా డిలీట్ అయిపోతాయి. వన్స్ డిలీట్ అయిన తర్వాత మనకు రికవర్ అవ్వాలంటే రికవర్ అందుకు మనం చెక్ చేసుకుని మరి ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేసుకుంటాం. ఓకే, డిలీట్ అని క్లిక్ చేసుకుంటే నీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఇక్కడ డిలీట్ అవుతుంది. రీప్లేస్ చేసుకుంటే అలానే మనకు ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అయినవి ఉన్నాయి కదా, ఇవి కూడా టర్మినేట్ అవుతాయి ఆటోమేటిక్గా. నిదానంగా ఈ రెండు ఇన్స్టెన్స్ కూడా మనకు టర్మినేట్ అవుతాయి. ఓకే, ఇలా మనం ఆటో స్కేల్ గ్రూప్ని డిలీట్ చేసుకుంటాం. ఓకే, రీఫ్రెష్ అగైన్ మనకు వెయిట్ చేయాలా టైము. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది జస్ట్ ఎలా ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేయాలా అనేది మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పాను. సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటా సాఫ్ ఇన్నోవేషన్ ప్రొవైడింగ్ వచ్చి మా టీంని కలిసేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. రియల్ టైంలో